నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల చతుర్దశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే బుధవారం సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి పరమశివుడికి ప్రీతిపాత్రమైన రోజని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఆషాఢ శుక్ల చతుర్దశి సందర్భంగా పరమశివుణ్ణి రకరకాల పుష్పాలతో పూజిస్తూ, ప్రత్యేకంగా తుమ్మిపూలతో పూజిస్తూ శివుడికి గుగ్గిలం పొగవేసి ఆ తర్వాత పరమశివుడికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే శివానుగ్రహం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి గణపతిని ఆరాధన చేయటం ద్వారా విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గణపతిని పూజించే సమయంలో గణపతికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పారు. వాటిలో షడక్షర మంత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని గణపతి షడక్షర మంత్రం అంటారు. ఈ గణపతి షడక్షర మంత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయమైపోయినప్పుడు బ్రహ్మదేవుడు జీవులను సృష్టించే క్రమంలో ఆటంకాలు వచ్చినప్పుడు ఈ షడక్షర మంత్రాన్ని పఠించడం వల్లే ఆ ఆటంకాలన్నీ తొలగింపజేసుకున్నాడని గణేష పురాణంలో చెప్పారు. అలాగే ఒకానొక సమయంలో ఆదిశేషువు కూడా భూభారాన్ని మోస్తున్న తరుణంలో, పరమశివుడి ఆగ్రహానికి గురైన తరుణంలో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఈ షడక్షర మంత్రాన్ని పఠించాడని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంతటి శక్తి ఈ షడక్షర మంత్రానికి ఉంది. అందుకే ఎలాంటి ఆటంకాలు పనుల్లో ఎదురవుతున్నా సరే ఆ ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ షడక్షర మంత్రాన్ని బుధవారం సందర్భంగా 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. అలాగే మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవటానికి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం విశేషంగా సహకరిస్తుంది. గణపతికి క్షిప్రప్రసాద గణపతి అనే పేరుంది. క్షిప్రప్రసాద అంటే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చే గణపతి అని అర్థం. మన మనసులో ఎలాంటి అభీష్టాలు ఉన్నా సరే ఆ అభీష్టాలన్నీ తొందరగా నెరవేరాలంటే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు బుధవారం సందర్భంగా పఠించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే జపమాలికలలో కూడా గణపతి అనుగ్రహం కోసం కేరువా మాలిక ధారణ విశేషంగా సహకరిస్తుంది. పసుపు రంగులో ఉన్నటువంటి కేరువా మాలికను ధారణ చేసిన కేరువా మాలికతో గణపతికి సంబంధించినటువంటి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించినా కూడా గణపతి అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నవగ్రహ దోష నివారణకు కూడా గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. గణపతిని బుధవారం సందర్భంగా 21 గరికపోచలతో పూజిస్తూ గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం, ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. స్తోత్రాల పరంగా గణపతి షోడశనామ స్తోత్రాన్ని కానీ, సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ బుధవారం పఠించినా లేదా శ్రవణం చేసినా గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే మాత్రం బుధవారం రోజు ఓం కలికల్మషనాశనాయ నమః అనే గణపతి మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. ఇలా ఒక్కొక్క గణపతి మంత్రం ఒక్కొక్క రకమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన గురు పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, గురు పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఎవడికి సుకృతం లేదో వాడు మృతస్య చేత్ కాశికాయాం పిశాచః. అందుకే శాస్త్రానుసార ప్రవర్తనే పుణ్యం. ఇది చాలా. అందుకు మొదట అన్ని పుణ్యాల్లో కలిసి శిరోభూషణం శ్రవణం అదొక్కటి చెయ్యి, కనీసం పిశాచత్వం రాదు. అసలు కాశీ విశేషం ఏంటంటే ఏకరాత్రం స్థితాయేతు పుణ్య సంభార సంతతి. ఒక్క రాత్రి కాశీలో ఉన్నప్పటికీ పుణ్య సంభారం వాడి దగ్గర ఉంటుంది అన్నాడు. బోళ్ళని పుణ్యాలు మూటకట్టినట్లే. ఆ లెక్కలోనే తేషాం ప్రవర్ధతే నిత్యం మాస సంవత్సర క్రమై.
ఒక రాత్రికి ఉంటేనే అంత వచ్చినప్పుడు ఒక మాసానికి, ఒక సంవత్సరానికి ఇలా క్రమం పెరుగుతుంది. అయితే ఉన్న ప్రతిరోజు సుకృతాచరణ చాలా అవసరం. అదొకటి. ఉత్తరోత్తర మాయాతి వృద్ధి ధర్మైర్ యథాకృతై అది ప్రతి క్షణం విలువైనది. ఇక్కడ ఒక్క క్షణం కూడా లౌకికం వైపు వెళ్ళారా, రాగద్వేషాలు పెంచే విషయాల వైపు వెళ్ళారా, మహతీ వినిష్టి చాలా కోల్పోయినట్లే. ఇది తెలుసుకోండి. మహాసారతరాం కాశీం నత్యజేత్ సారకాముక. సారమైనది కావాలని కోరుకున్న వాళ్ళు సారములకెల్లా సారమైన కాశీని విడిచిపెట్టారు సుమా. అది మహాసారతరాం కాశీం. ఏం అందమైన మాట. గొప్ప సారతరమైన కాశీని నచ్చజేత్ సారకాముక, సారం కోరుకునేవారు కాశీని విడిచిపెట్టారు సుమా అని చెప్తూ ఉంటే, అటువంటప్పుడు అన్నీ బాగున్నాయి. కానీ కపిలాచార్య నారాయణుడు చెప్పినవన్నీ చెప్పు బాగుంది. కానీ ఎంత కాదన్నా మానవ జన్మలో వాసనలు ప్రేరేపిస్తాయి కదా. వాసనలు అంటే ఇప్పుడే వేకవు, గజ్జన్మ నుంచి వచ్చి పడతాయి. ఈ వాసనలు ప్రేరేపిస్తే ఏదో కర్మ చేసేస్తాం. అలా పాపాలు కూడా చేసేవచ్చు. కాశీలో పుణ్యం చేస్తే మంచిది, పుణ్యం చేయకపోతే పిశాచత్వం వస్తుందన్నాం. పాపం చేస్తే ఇంకా ఘోరం. కాశీలో పాపం చేయకుండా ఎలా ఉండగలం? ఎంత ప్రయత్నించినా చేసి వచ్చాము, తెలుసో తెలియకో. ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఇది చాలా గొప్ప మాట. కాశీలో పాపం పోవాలంటే ఏం చేయాలి? ఎక్కడో చేసిన పాపం ఎలా పోతుందని కాశీకి వచ్చి ఆలోచించక్కర్లేదు. ఎక్కడ చేసినా కాశీకి వచ్చి గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనము, బుద్ధమాధవ దర్శనము చేసిన వెంటనే పాపాలు పోతాయి, సందేహం లేదు. ఇక్కడ సశాస్త్రీయంగా చెప్పిన ప్రకారం మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయకూడదు. స్నానం అనగానే మనం మానవులం గనక శాస్త్ర విధితో స్నానం చేయాలి. అంటే అందులో దిగడం ఎలా దిగాలి? సంకల్పపూర్వకంగా చేసేదే స్నానము. ఉరికినే మునిగితే పనిచేస్తుంది కాదని కాదు, అలా కాకుండా సశాస్త్రీయంగా స్నానం చేయాలి. క్షేత్ర దర్శనములు ఏవి ఎలా చేయాలో చెప్పారు. ఆ క్రమంలో చేయాలి. డుంటిని సేవించుట, అన్నపూర్ణమును సేవించుట, ఇవన్నీ చాలా అవసరం. ఇవన్నీ నీకు పాపాలని దహనం చేసేస్తుంటాయి. అది కాశీవాసి నిత్యం ఏదో ఒక తీర్థంలో, క్షేత్రంలో దర్శనం చేయడం, స్నానం చేయడం ముఖ్యం. ఇత్తాల అది విశ్వేశ్వరుని చూడకుండా నిద్రపోయేవాడికి ఏమిటి లాభం చెప్పు అని ఒక మాట కూడా అన్నాడు కదా. ఏదో ఒక దర్శనం జరగాలి కాశీలో. ఇవి చాలా ప్రధానమైన అంశములు. అవి సుకృతములు. ఎంత చేసినా వాటి పట్టు కూడా పాపం చేయొచ్చు కదా. ఎందుకంటే కాశీ సుక్షేత్రం. ఇది తెలుసుకోండి. సారవంతమైన క్షేత్రం. సారవంతమైనటువంటి మట్టిలో విష విత్తనం వేసినా మరో విత్తనం వేసినా రెండూ పండుతాయి. అదే పాపమైన పుణ్యమైన అధిక ఫలం ఇచ్చి తిరుగుతుంది కాశీలో. కానీ కాసింత పాపం చేసినా అధికమైపోతుంది కదా. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ఇది కావలసినది. ఇది సిద్ధులు కపిల మహర్షిని అడిగారు. అడిగితే ఆ సిద్ధులకు చెప్తున్నట్టు విషయం ఏమనంటే, ఈ విషయమే నేను శివపార్వతీ సంవాదం అనే వృత్తాంతాన్ని చెప్తున్నాను వినండి అన్నాడు. ఇక్కడ నుంచి అంతా కపిల ఉపాఖ్యానం ఇవాళ మనం ప్రారంభించుకున్నది. కపిలుడు చేస్తున్న ఉపదేశములు. నారాయణుడు నారదునికి చేసిన ఉపదేశం చెప్పాడు ఇంతవరకు. ఇప్పుడు శివపార్వతుల సంవాదం. ఇది చాలా విశేషమైన అంశం. ఎందుకంటే పార్వతీదేవి ఒక మాట అన్నది, ప్రాయశ్చిత్తం లేనటువంటి వాడు ముక్తి పొందలేడు. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రాయశ్చిత్తం లేని వాడికి ముక్తి రాదు. ప్రాయశ్చిత్తం అంటే అనేక జన్మల నుంచి పాపాలు మూట కట్టుకుని ఈ జన్మ వస్తుంది, మానవ జన్మ. అందుకని పాపాలన్నీ పోయి వచ్చేమా? చాలా పాపాలు పోయి పుణ్యాలు ఉండడం వల్ల మానవ జన్మ వచ్చింది. కానీ అన్ని పాపాలు పోలేదు, పాపాలు ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఈ జన్మ వచ్చింది గురించి ప్రతి క్షణం కూడా అనునిత్యము కూడా ఉపాత్త దురితక్షయార్థం అంటూ నిత్య నైమిత్తికాది కర్మలు చేయాలి. ఇంకా శాస్త్రము ద్వారా తెలుసుకుని ప్రాయశ్చిత్తాది కర్మలు చేయాలి. ఇలాంటి ప్రాయశ్చిత్తాది కర్మలు చెయ్యని వాడికి చిత్తము శుద్ధము కాదు, ముక్తి రాదు. చిత్తస్య శుద్ధయే కర్మ అనే మాటకి ఇది అర్థం. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. బుధుడు భూమికారకుడు. ఎప్పుడైతే బుధగ్రహం మనిషి జీవితంలో చక్కగా ఉంటుందో ఆ వ్యక్తి భూగృహ సంబంధమైనటువంటి విధి విధానాల్లోనూ వ్యాపారాలలోనూ అద్వితీయమైన ప్రభావాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బుధుడికి మంచి యోగం ప్రసాదించేటువంటి తత్వచింతన ఉంది కాబట్టి మనం అనుకున్న పనులు నెరవేరటానికి బుధవారం నాడే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అనే గణపతిని
వక్రతుండాయ హుం అనేటువంటి నామంతో పూజించాలి. ఎవరైతే వక్రతుండాయ హుం అని చెప్పేసి 108 సార్లు పఠించి ఆ గణపతికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచుతారో వారి పనుల్లో ఎటువంటి జాప్యము కూడాను లేకుండా భూసంబంధమైనటువంటి విధి విధానాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి బుధుడికి సహకరిస్తాడు ఆ యొక్క గణేశుడు అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ బుధాదిత్య యోగ తత్వము ప్లస్ విఘ్నేశ్వర తత్వము కూడి ఉన్నటువంటి చక్కటి యోగం అన్నమాట. దీన్ని మనం అర్థం చేసుకొని గనక దానికి తగ్గట్టుగా గనక వ్యవహరించినట్లయితే అనేక రీతుల్లో శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నన్ను నీదానిగా చేసుకోమని రాముణ్ణి భ్రష్టు పట్టించమని భరతుడు నిన్ను పంపాడు. భరతుడు చెప్పడం వల్ల వద్దు వద్దంటున్నా వెంటపడొచ్చావు, అవకాశం కోసం ఎదురు చూసావు, అందుకే నువ్వు వెళ్ళటలేదండి. ఆయన 2 చెవులు మూసుకుని అన్నాడు లక్ష్మణస్వామి, అమ్మా నారాచబాణములను కాల్చి నా చెవులలో దోపినా ఇంత బాధ ఉండదమ్మా, ఎంత మాట అన్నావమ్మా, నిన్ను అన్నయ్యని నమ్ముకుని వచ్చానమ్మా, నిన్ను పరదేవతలా చూశాను, ఇంత మాట అన్నావా, ఇంకా ఉండను. అమ్మా నీకు చెడు కలిగే సమయం ఆసన్నమైంది, దుశ్శకునములు కనపడుతున్నాయి. అమ్మా నేను తిరిగి వచ్చి నిన్ను చూస్తానా, రాముడితో కలిసిన వదిన్ని చూస్తానా, నాకు అనుమానంగా ఉందమ్మా, అయినా ఇక ఉండను అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. ఆ ఒక్క శ్లోకం శ్రీరామాయణం యొక్క మిగిలిన భాగానికి అంతటికీ కారణమైంది. సీతమ్మ ఆ మాట అనకుండా ఉంటే రామాయణం ఎలా ఉండేదో. కానీ మీరు ఒకటి ఆలోచించండి, సీతమ్మ ఆ మాట అనకపోతే రామావతారానికి ప్రయోజనం లేదు, రావణ వధ లేదు. అందుకే ఆ సమయానికి ఆ మాట అలా వస్తే తప్ప ఆ ప్రయోజనం అలా నెరవేరదంతే, జరగాలి. కాబట్టి అమ్మ నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఆక్రోశంలో బాధలో వెళ్ళటం లేదు, తన భర్త ఏమైపోతాడో ఆర్తి, ఇలా అనొచ్చా అనకూడదా ఆలోచించలేదు. ఆ బాధ యుక్తాయుక్త విచక్షణని కప్పేసింది. అయోధ్యకాండలో దశరథ మహారాజు గారికి నేలబడి ఏడిచి గుండెలు బాదుకుని మూర్ఛపోతూ ఉంటే రాముడు లేడని సుమిత్ర అంటుంది, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపుహు అంటుంది. శోకో నాశయితే ధైర్యం, అపారమైన దుఃఖమునకు వశుడైన వాడు ధైర్యాన్ని కోల్పోతాడు. అపారమైన దుఃఖంలో ఉన్నవాడు పెద్దల దగ్గర ఏం నేర్చుకున్నాడో అది మరిచిపోతాడు. శోకో నాశయితే సర్వం, శోకము వలన సర్వము నశించిపోతుంది. నాస్తి శోక సమోరిపుహు, శోకముతో సమానమైన శత్రువు లేడు, ఏదీ జ్ఞాపకం రాకుండా చేస్తుంది. సీతమ్మ తల్లి అంతటి మహాతల్లి నోటి వెంట ఈ మాట వచ్చింది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు, సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణం జరిగిపోయింది, రామలక్ష్మణులు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత అయ్య బాబోయ్, అసలు అరణ్యకాండలో రామచంద్రమూర్తి యొక్క బాధ మనం చదవలేము. ఎంత ఏడిచాడో, పర్వతాల్ని పిలిచాడు, గోదావరిని పిలిచాడు, పర్ణశాలంతా పరిగెత్తాడు, గోదావరి తీరంలో పరిగెత్తాడు. ఆయనకి భార్య పట్ల అంత ప్రేమ. ఒక పురుషుడికి భార్య మీద అంత ప్రేమ ఉండడం దోషభూయిష్టం కాదు. తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వెతికాడు వెతికాడు, వచ్చాడు, ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను అందుకే మీతో మనవి చేస్తాను, నరుడి కథ కిందే చదవండి అని. అప్పుడు కూడా శాంతమూర్తిగా ఉంటే ఆ రామాయణానికి అర్థం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహ
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:51. తిథి చతుర్దశి రాత్రి 1:34 వరకు. నక్షత్రం మూల తెల్లవారుజామున 4:48 వరకు. వర్జం రాత్రి 3:06 నుంచి 4:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:55 నుంచి 12:47 వరకు. అమృతకాలం రాత్రి 9:59 నుంచి 11:41 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం బుధవారం శివ పవిత్రార్చనం. గురుమూఢం కూడా పూర్తయిపోతుంది ఈ రోజుతో. శివ పవిత్రార్చనం చేయడం ద్వారా, గుళ్ళో జరుగుతుంటే దర్శించడం ద్వారా మనకు సంవత్సర కాలంలో పూజలో లోపాలన్నీ పూరించబడతాయి, అంటే లోపాలు లేకుండా అవుతాయి అన్నమాట. అలాగే బుధవారం కాబట్టి హయగ్రీవారాధన చాలా మంచిది. పిల్లల చేత హయగ్రీవునికి పూజ చేయించి పెసలతో చేసినటువంటి పాయసాన్ని కనుక నివేదన చేసి దాన్ని ప్రసాదంగా పంచినట్లయితే వారిలో రోగ నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయి. విద్య సద్వినియోగం అవుతుంది. బుధవారం కాబట్టి రామునికి ప్రీతికరం కావడం వల్ల బాలరామాయణం పిల్లల చేత పారాయణ చేయించి వారికి రాముని గుణగణాలను విశదీకరించడం ద్వారా వారిలో రామతత్వం వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు, వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. శ్రీకృష్ణ, ఇది నీ వంశ చరిత్ర. సూర్యవంశం చంద్రవంశంగా మారిన చరిత్ర. ఈ వంశంలో నువ్వు జన్మించావు. క్రమక్రమంగా శక్తి క్షీణిస్తూ అడుగంటబోతూ ఉన్నటువంటి ఈ యదువంశాన్ని ఉద్ధరించడం కోసం సాక్షాత్ బ్రహ్మదేవుడిలాగా నువ్వు జన్మించావు. నిన్ను మానవ మాత్రుడుగా చెప్పి నీ శక్తిని నేను దాచలేను. నువ్వు పరాక్రమంలోనే కాదు, బుద్ధిశక్తిలో కూడా అద్వితీయుడివి. దేవతా రహస్యాలు కూడా తెలిసిన వాడివి. అందుకే ఈ మన యాదవ జాతి మొత్తంలో జరాసంధుణ్ణి ఎదుర్కొనగల శక్తి నీ ఒక్కడికే ఉంది. మేమంతా నీ వెనకాల నడిచేవాళ్ళం మాత్రమే. నీ దివ్యశక్తి ఇలా ఉన్నప్పటికీ సామాన్య మానవ దృష్టితో మన రాజ్యపు స్థాయి ఏమిటో మనం చెప్పుకోలేక తప్పదు. జరాసంధుడి బలం ఇంతని మనం చెప్పలేం. సమస్త రాజశ్రేష్ఠుల తలల మీద తన కాలు మోపిన ఆ జరాసంధుడు చక్రవర్తిగా వెలిగిపోతున్నాడు. మనమేమో మన సాధన సామాగ్రి అంతా క్షీణించిపోయి నీరసంగా ఉన్నాము. మన దగ్గర సైన్య సంపద తక్కువ ఉంది. ఉన్న సైన్యానికి కూడా ఆహార పానీయాలు అందించడం కష్టంగా ఉంది. చివరికి వంట చేసే వంట చెరుకు కూడా తక్కువగానే ఉంది. మన రాజధాని చుట్టూ ఉండే చిన్న చిన్న దుర్గాలు చెడిపోయాయి.
నగర రక్షణ కోసం ఏర్పాటు చేసిన కందకాలు అంటే కోట చుట్టూ ఉండేటువంటి నీటి గుంటలు జరాసంధుడి దాడిలో చాలా మటుకు చెడిపోయి ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయించే శక్తి కూడా మనకు లేదు. మన కోట బురుజుల మీద శతగ్ని యంత్రాలు కూలిపోయి ఉన్నాయి. మన ఆయుధాగారాలు ఇంచుమించు ఖాళీగా ఉన్నాయి. కొన్ని అయితే కూలిపోయి ఉన్నాయి. పూర్వం కంసుడు బ్రతికి ఉన్న రోజుల్లో అతను తన స్వీయ పరాక్రమం మీదే ఎక్కువగా ఆధారపడి ఉండేవాడు గనుక అతను నగర రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధలేవీ తీసుకోలేదు. అయినా అతని దాటికి భయపడి శత్రువులు కన్నెత్తి మధుర వంక చూడలేదు. ఇప్పుడు కంసుడు లేడు. మనది ఇంచుమించుగా కొత్తగా పుట్టిన రాజ్యం. ఇది పుడుతూనే దాడులను ఎదుర్కొన్నది. 17 మార్లు దాడులు ఎదుర్కొంది కదా. ఈ దాడుల్లో మన సైన్యం చాలా మటుకు క్షీణించింది. ఇక మళ్ళీ మరోసారి దాడి వస్తే మనం మన జనులనే సైనికులుగా వాడుకోవలసి ఉంటుంది. అలా చేస్తే రాజ్యంతో పాటు జనం కూడా నశించి తీరుతారు. ఇది ఇలా ఉండగా మన విరోధులు భేదోపాయాలను ప్రయోగించి మన యాదవ వంశంలో అంతఃకలహాలను పెట్టి వీరిని విడదీయాలని చూస్తున్నారు. ఇక మనకు ఇతర రాజులు ఎవరైనా సహాయం చేస్తారేమో అంటే ఆ ఆశ లేదు. ఎందుకంటే ఆ రాజులంతా జరాసంధుడి పేరు చెబితేనే వణికిపోతున్నారు. శ్రీకృష్ణ, మళ్ళీ మన మీదికి మరో దాడి వస్తే పురజనులంతా మనల్నే తిట్టిపోస్తారు. ఈ విషయం నీకు నేను మన పూర్వ సమావేశాల్లోనే చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఇంత స్పష్టంగా చెప్పలేకపోయాను. శ్రీకృష్ణ, ఇంత బహిరంగంగా చెబితే బాగుండదు. కానీ ఈ జరాసంధ విరోధం అంతా నీ వల్లే వచ్చింది. దీన్ని ఎదుర్కొనే శక్తి కూడా నీకే ఉంది. కనుక నిన్ను నువ్వు రక్షించుకో. నీతో పాటు మమ్ముల్ని రక్షించు. దీనికోసం ఏమి చేయాలో ఎలా చేయాలో నువ్వే నిర్ణయించు అన్నాడు వికద్రువు. వికద్రువు మాటలు విన్న వసుదేవుడు లేచి నిలబడి, నాయనా శ్రీకృష్ణ, వికద్రువు మేధావి, చాలా వయస్సున్నాడు, అనుభవజ్ఞుడు. అతను చెప్పిందంతా సత్యం. కనుక ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించు అన్నాడు. శ్రీకృష్ణుడు వృద్ధులు ఇద్దరి వాక్కులు విని ప్రశాంతంగా ఇలా చెప్పాడు. అయ్యలారా, మీరంతా రాజనీతివేత్తలు. రాజనీతిలోని సంధి విగ్రహాది ఉపాయాలన్నీ బాగా తెలిసినవారు. నేను చాలా చిన్నవాడిని. అయినా నాకు తోచింది చెప్తాను. నీకు సమ్మతమైతే స్వీకరించండి. తెలివి గలవాడు బలవంతులైన శత్రువులను పక్కన పెట్టుకొని అజాగ్రత్తగా ఉండరాదు. తనకు శక్తి చాలదనుకుంటే పారిపోవటానికి జంకరాదు. ఈ విరోధమంతా నా వల్లే వచ్చిందంటే మాట అదే మాట నిజం. అందువల్ల నేను మా అన్న బలరాముడు కలిసి శక్తి ఉన్నా శక్తి లేని వాళ్ళలాగా పారిపోతాం. ఇక్కడి నుంచి సుదూరంగా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి సైఖ్య పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోతాం. కరవీరపురాన్ని, క్రౌంచపురాన్ని కూడా దాటి గోమంత పర్వతం దాకా వెళ్ళిపోతాం. మానించే కదా వచ్చింది ఇది. ఇదంతా నాశనం అయిపోతుంది కదా. ఈ యాదవులందరూ వెళ్ళిపోతారు కదా. అందుకని మేము ఉండం. జరాసంధుడు మా ఇద్దరి కోసమే కదా మాటి మాటికి దండెత్తి వస్తున్నాడు. లేకపోతే ఈ మధుర ఎందుకు వాడికి? మేము ఊరిలో నుంచి పారిపోయామని తెలిస్తే జరాసంధుడు విజయగర్వంతో విర్రవీకి మా వెనకాలే పరిగెత్తుకు వస్తాడు. మేము ఎక్కడికి వెళ్ళామో అక్కడ తెలుసుకొని వస్తాడు. ఇక మధురను పట్టించుకోడు. ఇలా జరిగితే ఇది ఈ నగరానికి, నగరవాసులకు, మన యాదవ వంశానికి కూడా శ్రేయస్కరం అవుతుంది. మేము జరాసంధుడికి దొరికినట్టే దొరుకుతూ పారిపోతాం. సమర్థుడైన రాజు ఎవడు అలా పారిపోయేటువంటి శత్రువులను వదిలిపెట్టడు. ఆ తర్వాత ఏమి చేయాలో మేము చూస్తాం అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న పెద్దలు మౌనంగా ఉండిపోయారు.
ఏం అంగీకరించాలా లేదా? దాన్ని అంగీకారంగా భావించిన శ్రీకృష్ణ బలరాములు అప్పటికప్పుడే వాళ్ళు ఎప్పుడు అందరూ మౌనంగా ఉన్నారో, మౌనం అంగీకారమే కదా. మామూలుగా 4-5 మాటలు మాట్లాడితే ఎవరు కూడా ఏది మాట్లాడకపోతే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. అప్పటికప్పుడే కట్టుబట్టలతో పాపం దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించేశారు. పరుగు యుద్ధం అంటామే. చిన్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నారు, పరుగు యుద్ధం. వాళ్ళిద్దరూ వందల గ్రామాలు దాటి సైక్యపర్వత శిఖరాలు చేరారు. బలరామకృష్ణులు పారిపోతున్నారు. అక్కడ కరవీరపురాన్ని దర్శించి అక్కడి నుంచి వేణా నదీ తీరానికి చేరారు. అక్కడ ఒక పెద్ద ఊడలు బారిన మర్రి చెట్టు క్రింద ఒక మహర్షి కనిపించాడు. ఆయన సాత్విక తేజస్సుతో వెలిగిపోతున్నాడు. కానీ ఆయన భుజం మీద ఒక గండ్రగొడ్డలి వేలాడుతోంది. గొడ్డలి పెట్టుకున్నాడు. ఆయనకి దగ్గరలో ఒక ఆవు, దూడ కూడా ఉన్నాయి. ఆయన్ని జాగ్రత్తగా గమనించిన శ్రీకృష్ణ బలరాములు ఆయన దగ్గరికి వెళ్ళి వినయంగా పాద నమస్కారాలు చేసి ఇలా విన్నవించారు. భగవాన్, మిమ్మల్ని చూడగా మీరు జమదగ్ని పుత్రులైన భార్గవరాములు అనిపిస్తుంది. క్షత్రియ కులాలను నిర్మూలించిన మహావీరులు మీరేనని మేము భావిస్తున్నాం. బాణం వేసి కొట్టి సముద్రాన్ని వెనక్కి నెట్టి నూతన భూమిని సృష్టి చేసి శూర్పారక నగరాన్ని నిర్మించిన మహానీయులు మీరే అని మేము భావిస్తున్నాం. కార్తవీర్యార్జునుడు మీ తండ్రికి చేసినటువంటి అపకారానికి ప్రతీకారంగా ఆ వీరుడి 1000 చేతులను నరికిన గండ్రగొడ్డలి ఇదే అనుకుంటున్నాం. మీరు ఇప్పటికీ యుద్ధభూమిలో లాగానే గొడ్డలిని ధరించున్నారు. నా పేరు శ్రీకృష్ణుడు, మా అన్నయ్య పేరు సంకర్షణుడు, బలరామ అంటుంటారు. మేము యదువంశంలో పుట్టిన వాళ్ళం. మా ఊరు మధురా నగరం. మా తండ్రి గారు వసుదేవుడు. మేము పుట్టినప్పటి నుంచి రాజైన కంసుడు మమ్మల్ని చంపుతాడేమోనని భయం మా పెద్దలకు ఉండేది. అందుకే మమ్మల్ని రహస్యంగా పెంచారు. మాకు కొంచెం వయస్సు వచ్చాక మేము మధురా నగరం వెళ్ళి యుద్ధరంగశాలలో కంసుడిని సంహరించి అతని తండ్రిని ఉగ్రసేనుడిని మహారాజుగా చేసి ఆ తర్వాత మళ్ళీ మేము గోవులను కాచుకుంటూనే కాలక్షేపం చేశాం. ఒప్పజెపుతున్నారంతా. అయినా జరాసంధుడు మా మీదకి పగగట్టి మా నగరం మీదకి ఇప్పటికీ 17 సార్లు దండెత్తాడు. మమ్మల్ని మేము ఎలాగో రక్షించుకున్నాం, కానీ ఎదురుదాడి ఎప్పుడు చేయలేదు మేము. మహర్షి, మాకు రథాలు లేవు, కవచాలు లేవు, ఒకటే వస్త్రం, రెండో వస్త్రం లేదు, బ్యాగులో లేవు, ఆయుధాలు లేవు, వాహనాలు లేవు, ఏమీ లేవు. ఇలాంటి మా మీదికి ఆ జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి రాబోతున్నాడని తెలిసి మేము భయపడిపోయాం. ఓ గుణశ్రేష్ఠ, దేశాలు తిరిగి చివరికి మీ వద్దకు చేరాం. మాకు తగిన సలహాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవలసిందిగా కోరుతున్నాము అని అన్నాడు. ఆ మాటలు విని ఆ మహర్షి ఎంతో సంతోషించి లోపల నవ్వుకుంటూ ఇలా బదులు చెప్పాడు. ప్రభు శ్రీకృష్ణ, నీకు సలహాలు చెప్పే భాగ్యం కోసమే నేను ఇప్పుడు మా అపరాంత నగరం నుంచి శిష్యులు లేకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. కంస సంహారకులని, ఇతర రాక్షసులను కూడా అనేక మందిని సంహరించారని కూడా నాకు పూర్వమే తెలుసు. ఓ పురుషోత్తమ, మీ అన్నదమ్ములిద్దరికీ జరాసంధుడితో విరోధం వచ్చిందని, అందుకే మీరు మధుర నుంచి బయలుదేరారు. నాకు బాగా తెలుసు. నేను ఇక్కడికి వచ్చాను. శ్రీకృష్ణ ప్రభు, ఇక ఎందుకు దాచుకుంటున్నావు? ఏదో చిన్నపిల్లలాగా ఆడుతున్నావు. వేసుకోవటానికి గుడ్డలు లేవంటున్నావు, తినటానికి ఏమీ లేదంటున్నావు. ఏంటిదయ్యా ఇది? నా దగ్గర ఆడుతున్నావా నువ్వు? నాశనలే జగన్నాథుడువు నువ్వేనని దేవకార్య సాధన కోసం పామర బాలకుడిలాగా నటిస్తున్నావని ఇప్పుడు నటిస్తున్నావయ్యా నా దగ్గర కూడా వచ్చి. దేవా, ముల్లోకాల్లోనూ
మీకు తెలియంది లేదు. అయినా సరే నా భక్తి కొద్దీ నేను చేసుకునే మనవిని ఆలకించు. గోవింద, ఈ కరవీరపురం గోవింద ఈ కరవీరపురం మీ పూర్వులు నిర్మించిందే. ఇప్పుడిక్కడ వాసుదేవుడు అనేవాడు రాజుగా ఉన్నాడు. ఇతనికే మరో పేరు శృగాలుడు. ఇతడు పరమ కోపిష్టి. ఇతడు తన కోపం వల్ల మీ వంశంలో చాలామందిని సంహరించాడు. ఇతడులో ఉన్న అసూయ అంతా ఇంత కాదు. అంటే జల్లస్ అంటారే, కడుపుమంట అంటారే, అది ఉంటే కష్టం ప్రపంచంలో. అది ఉండకూడదు, ధారాళంగా ఉండాలి. తన సొంత పుత్రుల విషయంలో కూడా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల మీరిద్దరూ ఈ నగర ప్రాంతంలో ఉండటం నాకు సమ్మతమైన విషయం కాదు. అయితే మేము ఎక్కడ నిలబడి జరాసంధుణ్ణి ఎదిరించాలి అని అడుగుతారేమో, చెబుతాను వినండి. చెప్పటం ఏమిటి, నేను కూడా మీతో కలిసే వస్తా. మనము ఈ వేణా నదిని ఈదుకుంటూ దాటి ఈ దేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వెళదాం. ఇది సహ్య పర్వతానికి అనుబంధం పర్వతం. దీని పేరు యజ్ఞగిరి. ఇది చూడటానికి అందంగానే ఉంటుంది, కానీ ఇక్కడ నరమాంస భక్షకులైన దొంగలు నివాసం చేస్తున్నారు. అందువల్ల మనం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉందాం. ఆ తరువాత పక్కనే ఉన్న కట్వాంగ నదిని దాటుదాం. అక్కడ కట్వాంగ నది జలపాతం ఉంది, పెద్ద జలపాతం. ఆ జల ప్రాంతంలో చాలామంది తపోధనులు ఉన్నారు. వాళ్ళందరినీ దర్శించుకుంటూ ముందరికి వెళ్ళి క్రౌంచ పట్టణానికి చేరుదాం. ఆ క్రౌంచ పట్టణంలో ప్రస్తుతం మహాకపి అనేవాడు రాజుగా ఉండి ఈ చుట్టుపక్కల్లోని అడవి జాతి వారందరినీ కూడా అధిపతిగా ఉన్నాడు. ఈతడు మీ వంశం వాడే, మంచివాడే. అయినా సరే మనం ఈ మహారాజును చూడకుండానే ముందుకు సాగిపోదాం. ఎందుకంటే సూర్యాస్తమయం అయ్యే లోపల మనం ఆ నడుమహం అనేటువంటి తీర్థానికి చేరవలసి ఉంది. ఆ రాత్రికి అక్కడే బస చేద్దాం. తెల్లవారాక మళ్ళీ బయలుదేరి సహ్యపర్వతం గుహాలను దాటుకుంటూ గోమంతం అనేటువంటి మహోన్నతమైన పర్వతం దగ్గర వెళదాం. ఆ కొండ ఎంత ఎత్తంటే పక్షులు కూడా దాని శిఖరం దాకా ఎగరలేవు. అది దేవతలు విశ్రాంతి తీసుకున్నటువంటి స్థానమని ఒక ప్రసిద్ధి ఉంది. మీరిద్దరూ ఆ గోమాంత శిఖరం మీదికి ఎక్కుదురు కానీ ఆ శిఖరం మీద నుంచి చూస్తే సముద్రం బాగా కనిపిస్తుంది. ఆ శిఖరం మీకు గిరిదుర్గంలాగా పనిచేస్తుంది. మీరిద్దరూ ఈ శిఖరం మీదే ఇతరులకు దొరకకుండా పరుగులు తీస్తూ పర్వత యుద్ధ విధానంలో శత్రువులను అందుకోకుండా తిరుగుతూ చివరికి జరాసంధుడిని జయిస్తారు. ఒక దశలో మీకు జరాసంధుడికి దారుణమైన యుద్ధం సంభవిస్తుంది. ఆ సమయంలో మీ చేతుల్లోకి ఆకాశం నుంచి దివ్యాయుధాలు వచ్చి చేరుతాయి. అది నేను కళ్ళారా చూస్తాను. ఈ ప్రదేశంలో ఘోర యుద్ధం సంభవించాలని, అనేక వేల రాజులు సంహారం జరగాలని, నెత్తిటి ఏరులు పారాలని దేవతలు పూర్వమే నిర్ణయించి పెట్టారు. ఈ యుద్ధంలో మీరిద్దరికీ సంబంధించిన చక్రము, నాగలి, గద, ముసలము అనే ఆయుధాలు విజృంభించి శత్రు సంహారం చేస్తాయి. కనుక ఈ యుద్ధానికి చక్రముసలము అనేటువంటి ప్రసిద్ధి వస్తుంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.